అవును సార్, మీతో కొంచెం మాట్లాడాలి. నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. సార్ 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 ప్లీజ్ సార్, దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి సార్. నీతో మాట్లాడటం ఇష్టం లేదని చెప్తున్నాను కదా. నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదు నాకు. నువ్వు ఒక ద్రోహివి. సార్ అలా మాట్లాడకండి సార్ నాతో. ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను ప్రశాంతత కోసం గుడికి వచ్చాను. నీ మొహం చూపించొద్దు చెప్తున్నాను కదా. సార్ 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 నేను చేసింది ముమ్మాటికి తప్పే సార్, నన్ను మన్నించండి సార్ ప్లీజ్. సత్య ప్లీజ్ సార్. ఏంటి నువ్వు చేసే పని? ముందు కాళ్ళు వదులు. సార్ నేను మీతో మాట్లాడి తీరాలి. మీతో మాట్లాడడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అప్పుడే నేను కాళ్ళు వదులుతాను. లేదంటే ఇలానే కాళ్ళు పట్టుకుని ఉంటాను. నా వైపు ఉన్న న్యాయం మీరు కూడా వినాలి సార్. ప్లీజ్ సార్. సరే సరే ముందు పైకి లేకు. సార్ ఈవెంట్ లో జరిగిన సంఘటన వల్ల మీ కంపెనీ పేరు పాడవుతుందని నిజంగా నేను అనుకోలేదు సార్. నేను పగ తీర్చుకోవాలనుకుంది మీ మీద కాదు సార్. నేను ఆ పగ తీర్చుకోవాలనుకుంది ఆ చాముండేశ్వరి మీద. నేను ఈ ఊరికి వచ్చింది కూడా ఆవిడ కోసమే సార్. చాముండేశ్వరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావా? సార్ చాముండేశ్వరి ఈ ఊర్లో పెద్ద వివిఐపి. చెప్పాలంటే ఈ ఊర్లో సగం ఆమె చెప్పిందే జరుగుతుంది. అంతటి పవర్ఫుల్ వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చావు. నాకేమి అర్థం కావట్లేదు. ఆమెకి నీకు ఏంటి పగ? యాక్చువల్ గా చాముండేశ్వరి కొడుకు అభిని కలవడం కోసమే నేను ఈ సిటీకి వచ్చాను సార్. కానీ నేను ఇన్ని రోజులు చాముండేశ్వరి సెక్యూరిటీని దాటి నేను అభిని కలవలేకపోయాను. అభి నిశ్చితార్థాన్ని ఖచ్చితంగా ఆపి తీరాల్సిన పరిస్థితి సార్ నాది. కానీ నాకు అది ఎలా చేయాలో తెలియలేదు సార్. అప్పుడే నాకు అభి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ మీ నళన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో టైఅప్ అయింది అన్న విషయం నాకు తెలిసింది.